వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఏపీలో రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి నేపథ్యంలో చాలా మంది నేతలు ఆ పార్టీలో కొనసాగలేక వలస వెళ్లారు. మరోవైపు వైసీపీలోకి కొత్తగా చేరికలు ఊపందుకుంటున్నాయి. తాజాగా మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ వైసీపీలో చేరారు. తాజాగా నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సోదరుడు గాలి జగదీష్ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే చివరి నిమిషంలో ఇది కాస్త వాయిదా పడింది. దీని వెనుక ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. దివంగత మాజీ మంత్రి టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడుకి ఇద్దరు కుమారులు. ఇందులో గాలి భానుప్రకాష్ ప్రస్తుతం చిత్తూరు జిల్లా నగరి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈ సీటు విషయంలో గతంలో సోదరుడు భానుప్రకాష్ తో పోటీ పడ్డ జగదీష్ ప్రకాష్ కు నిరాశ తప్పలేదు. అప్పటి నుంచి ఆయన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో నగరిలో ఒకప్పుడు హవా కొనసాగించిన మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా ఓటమి తర్వాత తిరిగి బలపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను తిరిగి కోలుకొనివ్వకుండా చేసేందుకు జిల్లాలోనే ఆమె ప్రత్యర్థిగా ఉన్న మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇందులో భాగంగానే తాజాగా గాలి జగదీష్ ప్రకాష్ కు వైసీపీలో చేరాలని ఆహ్వానం అందింది. దీంతో వైసీపీ నేతలతో చర్చించిన ఆయన అధినేత జగన్ తో భేటీ అయి పార్టీలో చేరేందుకు సై అన్నారు. మంగళవారం ఆయన పార్టీలో చేరాల్సిందే. అదే సమయంలో జగదీష్ వైసీపీలో చేరితే రోజా ప్రాభవానికి గండిపడటం ఖాయమన్న చర్చ కూడా మొదలైంది. ఇలాంటి సమయంలో అనూహ్యంగా చివరి నిమిషంలో వైసీపీలో గాలి జగదీష్ చేరికకు బ్రేక్ పడింది. దీంతో ఏం జరిగిందో అర్థం కాక వైసీపీ నేతలు సైతం సీనియర్లను ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా పెద్దగా రాజకీయ అనుభవం లేకున్నా రాజకీయంగా మంచి ప్రాబల్యం ఉన్న కుటుంబానికి చెందిన జగదీష్ వల్ల వైసీపీకి మంచి ఊపు వస్తుందన్న వాదనలు వినిపించాయి. నగరి నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న టీడీపీ యువనేత గాలి భానుప్రకాష్ సోదరుడైన గాలి జగదీష్ ప్రకాష్ వైసీపీలో చేరితే ఆ పార్టీకి స్థానికంగా కొంత పట్టు లభిస్తుందన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఇలాంటి తరుణంలో పెద్దిరెడ్డి రోజా మధ్య సాగే ఆధిపత్య పోరు దీనికి బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. చివరి నిమిషంలో జగన్ స్వయంగా జోక్యం చేసుకుని పెద్దిరెడ్డికి నచ్చజెప్పడం వల్లే వైసీపీలో గాలి జగదీష్ చేరికకు బ్రేక్ పడినట్టు వైసీపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఏ రాజకీయ పార్టీలోనూ లేకుండా అడపాదడపా నియోజకవర్గంలో పర్యటించి వెళ్తున్న జగదీష్ మాజీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. మంగళవారం ఉదయాన్నే అనుచరులతో కలిసి విజయవాడ కూడా బయలుదేరి వెళ్లారు. ఏం జరిగిందో తెలియదు కానీ పార్టీలో చేరే కార్యక్రమాన్ని ఆయన వాయిదా వేసుకున్నట్టు తెలిసింది. ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు, ఆ మేరకు విజయవాడ బయలుదేరి వెళ్లినట్టు, తీరా వెళ్లాక చేరిక వాయిదా వేసుకున్నట్టు తెలియటంతో నగరి నియోజకవర్గ రాజకీయాల్లో దీనిపై జోరుగా చర్చ జరుగుతుంది. ముద్దు కృష్ణమనాయుడు మరణం తర్వాత కుటుంబంలో ఆయన కుమారులు గాలి భానుప్రకాష్, గాలి జగదీష్ ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారు. రాజకీయంగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. 2019 ఎన్నికల్లో నగరి నియోజకవర్గంలో గాలి భానుప్రకాష్ గెలుపుకు సోదరుడు సహకరించలేదన్న ప్రచారం కూడా జరిగింది. అలాగే 2024 ఎన్నికల్లోనూ అదే పరిస్థితి కనిపించింది. అప్పట్లోనే వైసీపీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదని తెలిసింది. గత ఎన్నికల నాటికి మాజీ మంత్రి రోజా రాజకీయంగా బలంగా ఉండటం, అధిష్టానంలో పలుకుబడి కలిగి ఉండటంతో గాలి జగదీష్ కి ప్రాధాన్యత లభించే పరిస్థితి కనిపించలేదు. అయితే గతేడాది ఎన్నికల తర్వాత పరిస్థితి మారింది. రోజా ఓడిపోవడంతో పాటు నియోజకవర్గానికి దూరమైనట్టుగా కనిపిస్తుంది. దానికి తోడు వైసీపీలోనే ఆమెను వ్యతిరేకించే వర్గాలు బలంగా ఉన్నాయి. వీటిని పరిగణలోకి తీసుకుని సన్నిహితులు జగదీష్ ని వైసీపీలో చేర్చేందుకు తెర వెనుక సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ముందస్తుగా జగదీష్ నియోజకవర్గంలోని సన్నిహితులు, అనుచరులతో పాటు మాజీ మంత్రి రోజా వ్యతిరేక వర్గాన్ని కూడా కలిసి తన చేరికకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరినట్టు తెలుస్తుంది. ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుని మంగళవారం మధ్యాహ్నానికి ఆయన విజయవాడ చేరుకున్నారని, గంటల వ్యవధిలోనే ఏం జరిగిందో కానీ బుధవారానికి చేరిక కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నట్టు ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది. దీంతో నియోజకవర్గంలో రకరకాల ఊహాగానాలు ప్రచారమవుతున్నాయి. కొందరు మాజీ మంత్రి రోజా ఆయన చేరికను అడ్డుకున్నారని చెబుతుండగా, మరికొందరు చేరిన తర్వాత పార్టీలో తగ్గిన ప్రాధాన్యత ఉంటుందో ఉండదోనన్న అనుమానం జగదీష్ వర్గీయులకు రావడంతో వాయిదా వేసుకున్నారని చెబుతున్నారు. ఆయన సన్నిహితులు మాత్రం బుధవారం జగదీష్ మాజీ సీఎం జగన్ ను కలుస్తారని, ఆ తర్వాతే పార్టీలో చేరికపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం నగరి రాజకీయాల్లో ఈ వ్యవహారం అలజడి రేపుతోంది.